హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని చెప్పి ఎన్నికల తర్వాత వరుసగా పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సిలిండర్ ధరలను కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ భవన్ నుంచి వై జంక్షన్ వరకు ఆటోకు తాడికట్టి లాగుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో కోనంనేని స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మాజీ ప్రధానులు సమర్థవంతంగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. ధరలు తగ్గించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని కోనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం అని వాళ్ళ అభిప్రాయం. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు ధరలేం పెదగవు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ, అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉంది. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనేక కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు, మోసాలతో మీరు గెలిచారు అనేక రాష్ట్రాల్లో. ఈ రోజు ఇవాళ స్పష్టంగా నేను చెప్పేది, అడిగేది ఒకటే, ఈ దేశం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉందా లేదా? మేము 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నామని చెప్పాడు మా నరేంద్ర మోడీ గారు.